వ్లాగింగ్ కోసం 2 ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. అంటే మొన్న మైక్ అయితే తీసుకున్నాను కదా, బోయా MM1. అండ్ ఈరోజు మనం వ్లాగింగ్ కోసం గొరిల్లా పాడ్ అండ్ మైక్ హోల్డర్ అయితే తీసుకున్నాను, మైక్ మౌంట్ అనమాట. సో ఇప్పుడు మనం మైక్ మౌంట్ అయితే చూద్దాము. సో ఈ విధంగా ఉంది ఏంటిది. ఇది నాకు 600 వరకు పడింది. అండ్ ఒకసారి అయితే మనం ఓపెన్ చేసుకుందాం. సో ఏమైతే ప్రొడక్ట్ చేశారు ఏంటి అనేది కంప్లీట్గా. సో అన్నిటికన్నా మనకి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ కవర్ అనమాట. సో బబుల్స్ అయితే ఉంటాయి. సో చాలా ఈజీగా సరదాగా ఉంటుంది. అండ్ ఒకసారి అయితే మొత్తం ఓపెన్ చేసుకుందాం లోపల ఐటమ్ ఏముంది ఏంటి అనేది. మైక్ మౌల్ట్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాము. సో 600 అయితే పడింది, అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇలా ఉంటుందన్నమాట మైక్ మౌల్ట్. సో ఇది ఫెసిలిటీ ఏంటి అంటే మనకి మైక్ పెట్టుకోవచ్చు అండ్ లైట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా, ఇదైతే టైట్ చేసుకోవాలి మొబైల్ని మౌంట్ చేసుకోవడానికి. అండ్ అక్కడ మైక్ అండ్ సైడ్కి వచ్చి మనకి లైట్ అనమాట. ఇక్కడ లైట్ పెట్టుకోవాలి, మీద మైక్ అనమాట. ఒకసారి చూపిస్తాం మీకు ఏ విధంగా ఉంది అంటే. నెక్స్ట్ అంటే ఇది గొరిల్లా పాడ్. సో మన కెమెరాలో నేను కరెక్ట్గా పెట్టలేదు, సారీ. అండ్ ఇది నార్మల్గా మొబైల్ పెట్టేసి షూట్ చేస్తున్నాను. సో మొత్తం ఓపెన్ చేసుకుందాం, ఫాస్ట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత మీకు చూపిస్తాను. సో ఏ విధంగా ఉంది ఏంటనేది. మనం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో గొరిల్లా పాడ్ అనమాట. సో ఇది కూడా 600 పడింది. కాకపోతే నాకు పెద్ద వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. సో నాకు నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో నాకైతే ఏం నచ్చలేదు. యాక్చువల్లీ రిఫండ్ పెట్టేద్దాం అనుకున్నాను, రీప్లేస్ చేసేద్దాం అనుకున్నాను. కానీ రీప్లేస్ అయినా మళ్ళీ ఇదే వస్తుంది కదా అని నేనైతే కామ్ అయిపోయాను. యాక్చువల్లీ ఇదైతే అంత క్వాలిటీ పరంగా పెద్ద 600కి అంటే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో తీసుకోకండి అని చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ గట్టిగా ఏం లేవు, చాలా లూజ్ ఉన్నాయి. సో ఒక మొబైల్ని కూడా సరిగ్గా కాయలేకపోతుంది ఇది. సో వేస్ట్ ఆఫ్ మనీ అయితే చెప్పచ్చు. నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. కాకపోతే మీకు చూపించాలని కదా చూపిస్తున్నాను. సో గొరిల్లా పాడ్ చాలా చిన్నది. సో చూడొచ్చు, మొత్తం మౌంట్ చేసి చూపిస్తాను. సో ఫాస్ట్గా అయితే వీడియో ఇక్కడ నుండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో లాస్ట్లో ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి, ఒక వ్లాగింగ్కి ఎలా సెటప్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. సో చూడండి గైస్. మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు దీంతో పాటు 600కి. సో మొబైల్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మీద ఉంది కదా స్ట్రిప్ టైప్, సో మౌల్ట్ టైప్. సో దాని మీద అయితే మనం పెట్టుకోవచ్చు ఈజీగా. మొబైల్ పెట్టేసి మనమైతే వ్లాగింగ్ చేసుకోవచ్చు అనమాట, వ్లాగింగ్ కోసం. దీనికి నేను కెమెరా మైక్ ఏ విధంగా సెట్ చేశానంటే చూడండి. అండ్ కింద మనకి గొరిల్లా పాడ్ వచ్చింది, సెంటర్లో మనకి ఈ మైక్ మౌంట్ చేసుకుని పెట్టాను. అండ్ మీద మొబైల్ని హోల్డ్ చేసుకుంటాను కదా, సో అదైతే పెట్టాను. అండ్ మొత్తం వ్లాగింగ్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ కాకపోతే కింద గొరిల్లా పాడ్ ఒక్కటి మార్చుకోవాలి నేనైతే. ఎందుకంటే మిగిలినంతా బాగుంది కానీ గొరిల్లా పాడ్ అస్సలు కాయడం లేదు. సో వెయిట్కి టిల్ట్ అయిపోతుంది, హాట్ కానీ ఇటు కానీ టిల్ట్ అయిపోతుంది. అండ్ గట్టిగా కూడా లేదు. ఎవరైనా తీసుకుంటే మాత్రం గొరిల్లా పాడ్ అయితే తీసుకోకండి. మధ్యలో స్ట్రిప్ మౌల్ట్ ఉంది కదా, మైక్ మౌంట్. సో అదైతే తీసుకోండి, వెరీ స్ట్రాంగ్గా ఉంది. మైక్ లైట్ ఏమైనా పెట్టుకోవచ్చు. 600 అయితే పడుతుంది. డిఎస్ఎల్ఆర్ కూడా యూజ్ ఉంటుంది అనమాట. డిఎస్ఎల్ఆర్కి రేపు పొద్దున పెట్టాలని కూడా యూజ్ ఉంటుంది. యాక్చువల్ నాకు ఇది ఇప్పుడైతే ఉపయోగం లేదు, మధ్యలో ఉన్న మైక్ పెట్టుకుంది. ఎందుకంటే ఈ బరువుగా అది కాయడం లేదు. కాకపోతే నేను ఇది ఎందుకు ఉంచానంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా డిఎస్ఎల్ఆర్ తీసుకుంటే యూజ్ ఉంటుంది కదా. కాకపోతే బిల్డ్ క్వాలిటీ హైలైట్ ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మైక్ ఇలా పెట్టుకొని వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. It's not a game.
So let's